నీ భర్తను నువ్వు మోసం చేసినావు, దానికి ప్రతిఫలం ఇస్తాడు. నీ భార్యను నువ్వు మోసం చేసినావు, నీకు ప్రతిఫలం ఇస్తాడు. నీ పిల్లలను నువ్వు మోసం చేసినావు, ప్రతిఫలాన్ని ఇస్తాడు దేవుడు. ఉద్యోగంలో మోసం చేసినావు, ఎదుటి వారు వెతుకుతుంటే వారిని ఓర్వలేని స్థితిలో వారితో శత్రుత్వం పెట్టుకుంటున్నావు, వారిని హీనపరచాలని చూస్తున్నావు. నువ్వు ఏ పంట విత్తుతావో దేవుడు అంటాడు కదా, నువ్వు ఏ పంట విత్తుతావో ఆ పంటనే కోస్తావు. నువ్వు పంట ఏది విత్తుతావు, నువ్వు జామ పండు విత్తనం విత్తితే జామ పండే కోస్తావు, నువ్వు మామిడి విత్తనం విత్తితే మామిడి పండే కోస్తావు. కానీ మామిడి పండు విత్తితే నువ్వు యాపిల్ పండు కోయలేవు. నువ్వు మామిడి పండు విత్తితే నువ్వు ఏదో కోయలేవు. మనసాక్షిని చంపుకొని జీవితాన్ని బ్రతకటం చాలా మంది నేర్చుకున్నావు. దేవుడు వద్దన్న పని, దేవునికి ఇష్టం లేని పని, కొన్ని స్ట్రగల్స్లో ఇరుక్కుపోయి ఉంటారు. దేవుడు వద్దని చెప్పిన ఇరుక్కుపోయి ఉంటారు, ఇక ఏం చేయలేరు. ఇష్టం వచ్చినట్టు డబ్బు ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెడతారు. చివరికి పేదరికం, దారిద్రత, డబ్బు అంటే విలువలేని స్థితి, భోజనం అంటే విలువలేని స్థితి,